శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఆయన ఏం చేశాడు అంటే మరి ఆ తర్వాత ఆయన స్నానం చేశాడు. స్నానాన్ని ఆచరించి సమస్త పాపాలను కూడా దూరీకరించడం కోసం ఆయన ఏం చేశాడంటే జలాన్ని దర్పతో కూడినటువంటి హస్తంలో కలచివేసి ఆగమర్షణం సూక్తం అనేటువంటిది పఠించసాగాడు. అప్పుడు హఠాత్తుగా అతడు మంత్రాన్ని మరిచిపోయాడు. అలా మరి ఒక మంత్రం ఆయనకి గుర్తులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ రెంటికి మధ్య అతడు మరి ఈ విధంగా దృశ్యాన్ని చూసి మృతమాత్మానమాత్మీయే సదనే శోచ్యతాం గతం పతితం వాత వేగేన కందరాంతరివ ధ్రుమం. ఎలాగంటే ఆగాధి అనేటువంటి బ్రాహ్మణుడు తన యొక్క నిజగృహమున మరణించి వాయు వేగముతో పర్వతచర్య మధ్యలో ఉన్న వృక్షంలాగానే భూమిపై పడిపోయి అలా శోచనీయమైనటువంటి దశను పొందుతూ ఉన్నాడు. ఆ విధంగా అంటే పిదప ఆయన స్నానం చేసి మరి నిఖిల పాపాలను కూడా వదిలించుకోవడం కోసం ఆ జలాన్ని కుశహస్తముతో గలచి ఆగమర్షణ సూక్తాన్ని పఠించసాగగా అప్పుడు హఠాత్తుగా అతను మంత్రాన్ని మర్చిపోయాడు కదా. మరి ఒక మంత్రం అతనికి గుర్తుకొచ్చింది. నీటి మధ్య అతనికి ఈ దృశ్యం కనపడింది. గాది తన యొక్క నిజగృహమునందు మరణించాడు. వాయువేగంతో గుహాగర్భమున పండినటువంటి పాదపములాగానే చెట్టులాగానే భూమిపై ఏ విధంగా అంటే ఆ యొక్క గుహాగర్భమునబడినటువంటి పాదపములాగా అంటే చెట్టు గనక కింద పడిపోయినట్లుగానే అతని యొక్క శరీరం కూడా భూపతితుడై శోచనీయమైన దశను పొందాడు. అతని యొక్క మృతదేహము ప్రాణవాయువు అపానవాయువుల యొక్క సంచారం లేకుండా అవయవాల యొక్క కదలిక కూడా లేదు. గాలి లేకుండా ఉన్నటువంటి ప్రదేశంలో చెట్టులాగానే పడిపోయి ఉన్నాడు. పాలిపోయినటువంటి అతని ముఖము ఎండుటాకులాగానే ఎండిపోయి శుష్కించిపోయింది. కాడలేని తామర పువ్వులాగానే వాడుబడిపోయింది. మరి శవదశను పొందినటువంటి ఆ శరీరము కన్నులు మూతబడిపోయినవి. అలా మూతబడిపోవడం వలన నక్షత్ర విహీనమైనటువంటి ప్రాతరాకాశంలాగా కనబడుతూ ఉన్నది. ఏ విధంగా అంటే ఆకాశంలో నక్షత్రాలు కూడా లేకపోతే తెల్లవారుజాము ఆకాశమునందు నక్షత్రాలు ఉండవు, సూర్యుడు రాడు, చంద్రుడు ఉండడు. ఏమీ లేనటువంటి ప్రాతరాకాశంలాగానే కనబడుతూ ఉన్నది. భూమి మీద పడిపోయినటువంటి ఆ శరీరము ధూళితో నిండిపోయింది. వర్షావిహీనమైనటువంటి అంటే వర్షం లేదు, మొత్తం ధూళి ఉండడం వల్ల ధూళితో నిండిపోయిన లాగానే మరి వర్షము లేనటువంటి గ్రామం గనక దుమ్ముతో నిండిపోయినట్లుగానే అయ్యింది. అంతేకాదు కురర పక్షులు కూయుచు చెట్టును ఆక్రమించుకొని ఉండినట్లుగానే బాష్ప జలార్ద్రవదనులకు ఆత్మీయులు దీనభావము చేత కరుణాస్వరముతో ఆక్రందనము చేస్తూ ఆ శవం చుట్టూ కూడా చుట్టుముట్టి ఉన్నారు. అతని భార్య గట్టు తెగి చెరువు నీరు బయటికి పోగా ఆకంఠమగ్నమగు నలిని హఠాత్తుగా నీరు తగ్గుట వలన అవనతముఖి అయినట్టుగానే ముఖాన్ని ఉంచుకొని అతని యొక్క పాదాల మూలన కూర్చొని ఉన్నది. తల్లి నూనూగు మీసాలతో కూడినటువంటి అతని యొక్క ముఖాన్ని ముట్టుచు ఒకప్పుడు పెద్దగా మరొకప్పుడు తుమ్మిదలాగా అస్పష్టంగా తల్లి ఏడుస్తూ కనపడుతోంది. తక్కిన వారు కన్నుల యొక్క నీరు కారుస్తూ ఉన్నారు. దీనభావము చేత ప్రక్కన కూర్చొని ఉన్నారు. వారు కూడా మంచు బొట్టులను రాల్చే ఎండుటాకులు చెట్టు ప్రక్కన పడినట్లుగానే ఉన్నారు. అతని యొక్క అవయవాలన్నీ కూడా వియోగ భయము చేత ఒకే తడవ వియోగమును అందకోరి మరి అనాత్మీయులులాగానే దూరంగా ఉండి శరీరాన్ని ఆవరించుకొని ఉన్నట్లుగా ఉన్నది.
పెదవులు కలుసుకొనకుండడం వలన స్వచ్ఛములకు దంతముల నుండి కిరణాలు వెలువడుతూ ఉన్నవి. అందువలన ఆ మృతదేహము విరక్తిని పొంది బహిర్గతమైన ఆత్మజీవనము లక్షించి హాస్యము చేస్తున్నట్లుగా అనిపించింది. ఆ నిశ్చలమైనటువంటి దేహము మునిలాగానే ధ్యానమగ్నమును ప్రసుప్తమును అయ్యి ఏ విధంగా ఎప్పటి నుండో సుప్త దశలో ఉన్నట్లుగానే బొమ్మలాగా నిశ్చలమైన భావమున పడి ఉన్నదా అన్నట్లుగానే ఉన్నది. అంతేకాదు, ఇంకా బంధువులలో ఎవ్వరికెంత స్నేహము ఉన్నది తెలుసుకున్న కొరటే ఆ ప్రయత్నపూర్వకంగా మౌనాన్ని అవలంబించి వారి యొక్క విలాప కోలాహలము కూడా వినుచున్నట్లుగానే ఉన్నది అని చెబుతూ బంధువులు అత్యంత శోకముతో వ్యాకులపాటుతో ఉన్నారు. మధ్య మధ్య మూర్ఛపడుతూ ఉన్నారు. పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. బాష్పవారి ప్రవాహంతో మునుగుతూ ఉన్నారు. రొమ్మును కొట్టుకుంటూ ఉన్నారు. చాలాసేపు పెద్ద పెట్టున ఏడవడం వలన స్వరభంగము పొంది ఉన్నారు. వాళ్ళ గొంతులన్నీ పోయినవి. చివరకు వారు చేసేది ఏమీ లేక అశుభకరమైన ఆ శవదేహాన్ని కన్నుల ముందు నుండి తొలగించడానికి ఇంటి నుండి బయటపెట్టి మాంసనాడీ కసార్థమయమైనటువంటి భీషణ శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ ఒక చోట శుష్క శవాలు పడి ఉన్నాయి. అట్లాగే కృషించిపోయినటువంటి శవాలు అక్కడ ఒక చోట పడి ఉన్నాయి అదే శ్మశానంలో. మరి ఒక చోట ఆర్ద్ర శవాలు ఉన్నాయి, అంటే మరి నీరు గారిపోయినటువంటి శవాలు ఉన్నాయి. కొన్ని అయితే గ్రద్దలు ఆకాశంలో విహరించడం వల్ల మేఘాలులాగానే సూర్యకిరణాలను కప్పిపూస్తూ ఉన్నాయి. మరి సర్వకాలాల యందు కూడా ప్రజ్వలంగా చితానలము ఆ శ్మశానాన్ని అంధకారరహితమే చేస్తూ ఉన్నది. అక్కడ వచ్చేటువంటి మంటల ద్వారా నక్కల యొక్క వికృత మరి పదనాల నుండి వెలువడేటువంటి ఆ వహ్ని, ఆ అగ్నిశిఖలో అచ్చటి భూభాగం అంతా కూడా పల్లవితమైనట్లుగా ఉన్నది. అక్కడక్కడ రక్త నదులు ప్రవహిస్తూ ఉన్నవి. వాటి యందు మునిగి కంకావాయసములు, అంటే అక్కడ వాటిని తినడానికి వచ్చినటువంటి కాకులు స్నానం చేస్తూ ఉన్నట్లుగా ఉన్నది. మరి ఒక చోట అయితే ముసలి గ్రద్దలు ఉన్నాయి. మాంసభోజనాన్ని చేయబోయినటువంటి రక్తాత్ర తంత్రీ జాలంలాగానే అబద్ధాలై పడి ఉన్నాయి. తత్రతే జ్వలనే దీప్తే చక్రుప్తం భస్మ సాచవం బాంధవాహ సలిలాపూరం సముద్ర ఇవ వాడవే. సముద్రము తన యొక్క జల ప్రవాహాన్ని బడబానలమున దగ్ధము అయినట్లుగానే బంధువులు ఆ ఘోర శ్మశానమున ప్రజ్వలిత అనలమున ఆ శవాన్ని దహింపసాగారు. ఎలాగా అంటే సముద్రమేమవుతుంది, జలప్రవాహమును, అంటే సముద్రము చిట్ట చివరికి నీరంతా అగ్నిలో లయించిపోయినట్లుగానే బంధువులంతా కూడా ఆ ఘోర శ్మశానమునందు ప్రజ్వలితమైనటువంటి అగ్నియందు ఆ శవాన్ని వేసి దహింపసాగుతున్నారు. ఎండు కట్టెల యొక్క చితి ప్రవర్ధితమైనటువంటి శిఖాజటలు విస్తరించి, అంటే ఎండు కట్టెలు వేసి కాల్చడం వల్ల ఆ మంట ఎంత ప్రవర్ధమానంగా ఉంది, మరి ఇంకా నాలుకలు గోరతా ఉన్నట్లుగా విస్తరిస్తుంది. చటచటమని శబ్దాలు చేస్తుంది. క్షణంలో ఆ శవము దేహమును దగ్ధం చేసేసింది. అయితే ఏనుగ కటకటా శబ్దముతో ఎదురువనాన్ని చీల్చినట్లుగానే ఆ చితానలము అంటే ఆ కాల్చేసేటువంటి ఆ అగ్ని గగనాన్ని భేదించినట్లుగానే ఆకాశాన్ని కంటుకుంటూ కటకటా అనే శబ్దం చేస్తూ పూతి గంధము చేత మేఘమార్గాన్ని నింపినట్లుగానే నలువైపులా కూడా శవశరీరమున ఉన్నటువంటి ఆ వసారసాన్ని చల్లుచూ ఆ వాసన వ్యాపిస్తూ అస్తులను కూడా చీల్చి శవ శరీరాన్ని అంతటినీ కూడా సంపూర్ణంగా భస్మం చేసేసింది అని చెబుతూ, అంతేకాదు అంటే ఈ గాది వృత్తాంతమునందు గాది యొక్క వినాశాన్ని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు వర్ణించి చెప్పి ఇంకా అంటూ ఉన్నారు. భూతమండల పర్యంత గ్రామోపాంత నివాసినాం స్వపచానాం స్త్రియా గర్భే స్థితిమాత్మ నమాకులం. ఆ తర్వాత వ్యాకులమైనటువంటి అతని మృతజీవుడు మరి ఆ భూతమండల గ్రామ సమీపమున నివసించేటువంటి ఒకానొక చండాలిని గర్భమునందు ప్రవేశించాడు.
శ్రీ వశిష్ఠ మహాముని చెప్తూ ఉన్నారు. గాది అలాగా చూచి అత్యంత బాధపడ్డాడు. ఆ నీట నుండియే దుఃఖితమైనటువంటి మనసుతోటి మళ్ళా కూడా ఇలా చూడసాగాడు. అతని యొక్క మృత అంటే తన యొక్క శరీరం అనేటువంటిది చచ్చిపోయింది. ఆత్మభూత మండల గ్రామ శేషమున వసించేటువంటి ఆత్మ ఏం చేసింది, ఆ భూత మండల గ్రామ శేషములో అంటే చివర ఆ గ్రామం యొక్క చివర నివసించేటువంటి చండాలిని అనేటువంటి స్త్రీ గర్భంలో ప్రవేశించింది. విష్టాసదృశ్యమైనటువంటి ఆ చండాలి గర్భమున వాసము చేసుకోవడం వల్ల కోమలమైన ఆ ఆత్మ గర్భవాసము చాలా వ్యధపీడితమై ఉన్నది. ఆ వ్యధ వలన బాధపడుతూ వ్యాకుల పడసాగాడు. అంతేకాదు, వర్ష ఋతువు శ్యామవర్ణ మేఘాన్ని ఉత్పన్నం చేసినట్లుగానే ఆ చండాలిని కాలక్రమంగా సంపూర్ణమైనటువంటి గర్భయై ఆ మలలిప్తమైనటువంటి మలాలతో అంటుకున్నటువంటి శ్యామవర్ణ సంతానాన్నే ప్రసవించింది. ఆమె యొక్క శరీరాల విషయాలను కలిగినట్లుగానే ఆ నల్లని సంతానాన్ని ప్రసవించింది. స్వపచీ గర్భమున అంటే ఆ చండాలని గర్భమునందు జన్మించిన గాది యొక్క ఆత్మ వారికి ప్రియకరమైనటువంటి శిశువే అయ్యున్నాడు. యమునా ప్రవాహంలాగానే ఇక్కడ అక్కడ విహరింపసాగాడు. క్రమంగా 12 సంవత్సరాలు తర్వాత 16 సంవత్సరాల వయసు కలిగిన వాడయ్యాడు. ఆ చండాల శిశువు స్థూలస్కందుడు మేఘశ్యామ సుందరుడు అయ్యాడు. అంటే చాలా లావుగా ఉన్నాడు, మరి నల్లగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. కొన్ని కుక్కలను వెంటబెట్టుకున్నాడు. ఆ వనాలు అంటే ఆ అరణ్యాల యొక్క వనాంతరాలలో సంచారం చేస్తూ లక్షల కొలది మృగాలను చంపివేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆ తర్వాత పుష్పగుచ్చస్తనయును నవవల్లక వల్లవకరయును మలినదంతయును వనపల్లవ విభూషితయును విలాసవతియును అయినటువంటి ఒక తమాలశ్యామయును అనే స్వపచ కన్యని వివాహమాడాడు. అంటే అనేక లక్షల కొలది మృగాలను వధిస్తూ కాలాన్ని గడుపుతూ ఆ తర్వాత ఒక చండాల స్త్రీని స్వపచ కన్యనే వివాహం చేసుకున్నాడు. శ్యామల వర్ణులైనటువంటి అలాగే నల్లని వర్ణంతో కూడిన వారు ఇరువురు కూడా భ్రమరాలలాగానే ఆడతుమ్మిద మగతుమ్మిదలాగానే ఆడతుమ్మిద మగతుమ్మిదలు కూడా ఆ యొక్క పుష్పాలను ఎందు విహరించినట్లుగానే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ అడవిలోనే ఆ వనాల యందు ఆ చెట్ల దగ్గరే విహరిస్తూ ఉన్నారు. అవి ఎలా అంటే లతాపత్రాలను వాసమనొచ్చుచు వ్యసనముల యందు తగిలి అతడు రూపెత్తినటువంటి వింధ్యాటవిలాగానే అయ్యాడు. వనకుంజాల యందు విశ్రమిస్తూ ఉన్నాడు, గిరి గుహల యందు శయనిస్తూ ఉన్నాడు, పత్రాలు పుంజముల ఎన్నో దాక్కుంటూ ఉన్నాడు, గుహలలో వసిస్తూ ఉన్నాడు, కింకిరాత మంజరులను కన్నములను ధరిస్తూ ఉన్నాడు, కంఠముల యందు యూధికా కుసుమాలను మాలలను కట్టుకుని ధరిస్తూ ఉన్నాడు. మరి తలకాయ మీద అదే మస్తకమునైతే కేతకీ కుసుమభూషణాలు మొగిలి పువ్వుల యొక్క పువ్వులను అలంకారంగా ధరిస్తూ కంఠమునందు శరీరమునందు సహకారమైనటువంటి కుసుమమాలలు వేసుకుంటూ విలాసంగా విహరిస్తూ ఉన్నాడు. ఆ యొక్క మృగవధయందు నేర్పును సంపాదించాడు. అంటే మృగాలను ఏ విధంగా వలలేసి పట్టాలి, వేటాడి చంపాలి అనేటువంటి దాని యందు నేర్పును సంపాదించాడు. అరణ్య ప్రదేశాలను చక్కగా గ్రహించాడు. పుష్పశైల యందు శయనిస్తూ ఉన్నాడు, అద్రితటములో భ్రమిస్తూ ఉన్నాడు. గాది కాలాన్ని గడపసాగాడు. ఆ తర్వాత అతడు పర్వతంలో ఉండేటువంటి కదిర వృక్షము అంటే కంటకాల కదిర వృక్షం ఏం చేస్తుంది, ముళ్ళనే ప్రసవించినట్లుగానే విషములను కులాంకురములను అగు పుత్రులను కొందరిని కన్నాడు. ఆమె ద్వారా స్వపచ కన్య ద్వారా యవ్వనము దాటిపోయింది. వర్షహీన దేశంలాగానే గాది జీర్ణుడు కాసాగాడు. అంటే సంవత్సరాలు గడిచిపోయినాయి. అతనికి వృద్ధాప్యం వచ్చింది. ఆ విధంగా వర్షం లేని దేశం ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ గాది కూడా శరీరం జీర్ణమవసాగింది. ఆ తర్వాత కుటుంబాన్ని వెంటబెట్టుకున్నాడు. జన్మస్థానమైన భూతమండలాన్ని చేరాడు. ఒకంత దూరంలో తపస్విలాగా పర్ణకుటీరం అనేది నిర్మించాడు. అక్కడ నివసించసాగాడు.
అంతేకాదు మరి జరాజీర్ణుడైనటువంటి ఆ చండాలుడు ఏ విధంగా ముసలితనంతో జీర్ణమైన కృషించిన శరీరము కలిగిన ఆ చండాలుడు చవిటి నేల గోతిలో మొలచిన కడిమి చెట్టులాగానే అయ్యాడు. అతని పుత్రులు కూడా అదే స్థితిని పొంది ఉన్నారు. ప్రౌఢుడగు ఆ చండాలుడు పెక్కురు బంధువులతో కూడి చండాలునిలాగానే గృహస్థ ధర్మాన్ని పరిపాలించాడు. కార్యానికి వచనాలకు కూడా అతడు క్రూరుడయ్యాడు. అతని యొక్క కార్యాలు కఠినంగానే ఉన్నాయి, వచనాలు క్రూరత్వంగానే ఉన్నాయి. బుద్ధి పరమ కఠినత్వాన్ని వహించింది. మరి ఆ విధంగా నీటి యందున్న గాలి ఇలాగా తనను చాలామంది బంధువులతో కూడిన ఆ చండాల గృహస్థునిగానే దర్శించసాగారు. అచ్చట ఉన్నవారి అందరిలో కూడా అతడే పెద్దవాడై వయోజ్యేష్ఠుడై ఉన్నాడు. ఈ విధంగా చండాల భ్రాంతిని పొంది గాది దినాలను గడుపుచూ ఉన్నాడు. వర్షజల ప్రవాహము చేత శుష్కించిపోయినటువంటి ఆకులు ఏ విధంగా తేలుతున్నట్లుగానే మృత్యు వరుదించింది. అతని స్త్రీ పుత్రులను అపహరించింది. గాది అప్పుడు ఒంటరి అయిపోయాడు. గుంపులో నుండి తప్పిపోయిన లేడీలాగానే దుఃఖములో బాధపడ్డాడు. సంసారమునందు విశ్వాసమును వదిలిపెట్టాడు. మరి కంటి యొక్క నీళ్లతో నిండిన కన్నులతో రోధింపసాగాడు. అతడట్లా శోకాకుల చిత్తము చేత కొన్ని దినాలు గడిపి హంస మొదలైనటువంటి పక్షులు శుష్కమైనటువంటి పద్మ సరోవరాన్ని వీడినట్లుగానే, అంటే నీరు లేకుండా ఉన్నటువంటి సరోవరాన్ని హంసలు మొదలైన పక్షులు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగానే ఆ గాది కూడా ఆ శోకముతో అక్కడ కొన్ని దినాలు గడిపి ఆ స్థానాన్ని వదిలివేశాడు. ఆ ఆలోచనలతో ఆ చింతలతోనే ఉన్నటువంటి ఆ తారరహితుడై పరాధీనునిలాగానే గాలి చేత కొట్టబడిన మేఘంలాగానే నానా దేశాలు ప్రదేశాలు పరిభ్రమించాడు. ఏమీ లేనటువంటి మార్గమునందు సంచరించేవాడు. అంటే ఏమీ మార్గమే లేనటువంటి దాని ఎందు సంచరించేటువంటి ఖేచరుడు. అంటే ఏ విధంగా అంటే ఆకాశమునందు సంచరించేటువంటి వాడు ఖేచరుడు. అలాగే ఆ ఖేచరుడు హఠాత్తుగా విమానాన్ని పొందినట్లుగానే అతడు భ్రమిస్తూ కీరదేశానికి వెళ్ళి సంపన్నమైనటువంటి పురిని ఒకదానిని చూశాడు. అక్కడ రాజపదము స్వర్గపదములాగా ఉన్నది. వృక్షలతలో సర్వదా నృత్యం చేస్తున్నట్లుగా నర్తకుల యొక్క రత్నాలు వస్తువులు సమూహాలతో కప్పబడి ఉన్నది. అక్కడ పడి ఉన్నటువంటి పుష్పరాశుల మడమలు కప్పుబడిపోవచ్చు ఉన్నవి. అగరు చందనాదులు సుగంధము వస్తూ ఉన్నది. సామంతులు నగరవాసులు అంగనులు నిరంతరము ఆ దారి వెంట సంచరించడం వలన అది ఇరుకుగా పడుతూ ఉన్నది. ఆ విధంగా అక్కడ నానా విధమని రత్నాలతో అలంకరింపబడిన మంగళహస్తి ఒకటి సంచరిస్తూ ఉన్నది. ఒక శుభకరమైనటువంటి ఏనుగు ఒకటి సంచరిస్తూ ఉన్నది. అది తిరుగాడేటువంటి పర్వతరాజులాగానే ఉన్నది. ఆ దేశపు రాజు మరణించడం వలన ఆ మంగళకరమైన హస్తి మరి ఒక అదృష్టవంతుని రత్నజ్ఞుడు చింతామణి కోసం నానా రత్నాలను పరీక్షించినట్లుగానే రాజీ పదవి యందు అది అవకమాలను పట్టుకొని అన్వేషిస్తూ ఉన్నది. అప్పుడు చండాల రూపియగు గాది భ్రమించేటువంటి శైలములాగా ఉన్న ఆ హస్తిని ఆశ్చర్యముతో విప్పార నేత్రాలతో చాలాసేపు చూడసాగింది. సమేరు పర్వతము తటదేశమున సూర్యుని ఆధారముతో ఆరోపించుకున్నట్లుగానే ఆ హస్తి తొండముతో గాదిని మూపుతో ఎత్తుకున్నది. ఏ విధంగా అంటే అతను ప్రవేశించినటువంటి పురానికి ఏ విధంగా రాజు మరణించి ఉన్నాడు. అయితే ఆ రాజు స్థానాన్ని భర్తీ చేసి మరి సింహాసనం మీద అధిష్ఠింపజేయడానికి ఒక మదగజానికి పుష్పమాలని ఇచ్చారు. ఆ మాల తీసుకొని అది రత్నాల అంగళ్ళ దారి మధ్యలో ఎతుకుతూ ఉన్నది మాల ఎవరికి వేయాలి అని. ఈలోగా గాది అక్కడికి వెళ్ళాడు. దాన్నే చూస్తూ ఉన్నాడు. వివిధ రకాలైనటువంటి రత్నాలు, వ్యాపారస్తులు, రాజ అంగళ్ళు, రత్నాల వీధులు, ఇటువంటి దానిని అబ్బురంగా చూస్తూ ఉన్నటువంటి గాది అక్కడ ఉండగానే ఆ ఏనుగు ఏం చేసింది, వానిని తొండంతో పైకెత్తుకున్నది. అప్పుడు నలువైపులా కూడా ఆకాశమున ప్రళయ మేఘాలు ఉదయించి మహాసాగరాలు గర్జించినట్లుగానే విజయ దుందుబులు మ్రోగసాగాయి.
అప్పుడు పూర్ణ మనోరథులైనటువంటి ప్రజలు దిక్కులను నింపుచు ప్రభాత విహగధ్వనులలాగానే రాజునకు జయమగుగాక అని ధ్వనులు చేస్తూ ఉన్నారు. చెలియల కట్టని దాటు సముద్ర గర్జనములాగానే నలువైపుల నుండి కూడా వందిమాగదుల కోలాహలాలు వినబడసాగినాయి. ఈ విధంగా శ్రేష్టమైనటువంటి స్త్రీలు కొందరు అతనిని అలంకరించడానికి వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వారు పాల సముద్రంలో మధించేటువంటి మందర పర్వతాన్ని తాకు అలల్లాగానే ఉన్నారు. నానా విధాలైనటువంటి రత్నమాలలతో అతనిని అలంకరించారు. అప్పుడు పూర్వసాగరము తన రత్నమయ వేళా భూమి యందు ప్రతిఫలించిన సూర్యకిరణ సమూహాలతో సమీపమున ఉన్న పర్వత తటము అలంకరించినట్లుగానే ఉన్నది. వర్షము వన్యనది ప్రవాహపాతమున ఏ విధంగా అంటే వర్షము ఆ అడవిలో నదీ ప్రవాహపాతములో ఉన్నతగిరి శిఖరానికి శోభన కలిగించినట్లుగానే ఆ యువతులు అతనిని శీతస్పర్శములకు హారగుచ్చాలతో అలంకరించారు. చంచల కిరకశిలమైన వసంతలక్ష్మి వివిధ కుసుమజాతుల్లో వనస్థలాన్ని అలంకరించినట్లుగానే వివిధ రకాలైనటువంటి విచిత్రాలు సురభిల దళాలు అయినటువంటి పువ్వులతో అతన్ని అలంకరించారు. సుగంధ లేపనాలు అతనికి పూశారు. శైలమాల తనపై ఉన్న మేఘరాజిని నానావిధ ధాతురాగాలతో అలంకరించినట్లుగా ఉన్నది, కొండను అలంకరించినట్లుగా. సంధ్యా సమయమున సుమేరిగిరి సంధ్యారాగ రంజితమైనటువంటి మేఘమాలలతో కూడి చంద్ర తారలు గణాలతో కూడినటువంటి పరిశోభితమైన గగనతలాన్ని గ్రహించినట్లుగానే గాధి నానారత్న విరాజితుడై జనుల యొక్క చిత్తాన్ని హరించాడు. నవలతికలాగానే విలాసవతులకు యువతులు అతని వివిధ ఆభరణాలతో అలంకరించారు. అతడు రత్న కుసుమాలతో శోభిల్లేటువంటి కల్పతరువులాగానే ఉన్నాడు. ఆ మార్గంలో ఉన్నటువంటి కుసుమిత వృక్షము కొడకు పాందులు అర్థించినట్లుగానే ఆ ప్రజా సమూహము సపరివారంగా నూతన నరపతి దగ్గరకు ఆ గాదిరాజు దగ్గరకు వచ్చారు. వచ్చి దేవతలు గనక ఇంద్రుని ఐరావతము ఎక్కించినట్లుగానే స్వర్గరాజ్యమునకు అభిషేకము నొచ్చునట్లుగానే ప్రజలు అతన్ని తన ఆ మంగళహస్తిపై నుంచారు. ఉంచి సింహాసనము ఎక్కించారు, రాజ్యాభిషేకం చేశారు. కాకి ఒకానప్పుడు అడవికేగి బలసిన మృగశవాన్ని పొందినట్లుగానే గాది విప్రుడు చండాలత్వాన్ని పొంది కూడా అదృష్టవశము చేత కేరపుర రాజ్యాన్ని పొందాడు. కేరపుర కామినులు కరకమలాలతోటి అతని పాదాలను ఒత్తసాగిరి. కుంకుమలిప్త శరీరుడై కుంకుమ అంటుకున్న శరీరముతో కూడిన అతడు సౌందర్య మేఘంలాగానే శోభిల్లసాగాడు. సింహ సమూహంతో కూడి పుష్పిత అరణ్యమును శోభించినట్లుగానే అతడు కేర స్త్రీలతో కూడి విరాజిల్లుచూ ఉన్నాడు. సింహహత కరికుంభ ముక్తమాలలతో అతని శరీరం అలంకరింపబడింది. అంటే సింహం చేత చనిపోయినటువంటి ఏనుగు మెదడులో ఉన్నటువంటి ఆ ముత్యాలమాలలతో అతని శరీరం అంతా అలంకరించబడింది. చింత విషాదరహితుడై మంత్రితోడను ప్రజలతోడను కూడి రాజ్యాన్ని భోగిస్తూ ఉన్నాడు, మిక్కుటంగా ఆనందిస్తూ ఉన్నాడు. అప్పుడు అతడు సూర్యకిరణాల వలన నిజమదమునను తప్పించి జలప్రవాహమున మునిగి సుఖమందు ఏనుగులాగానే ఉన్నాడు. ఏ విధంగా అంటే కొన్ని దినాలలో అతడు ఇచ్ఛానుసారంగా రాజ్యశాసనాన్ని ఏర్పాటు చేశాడు. అతని రాజశక్తి అంతటా ప్రతిష్ఠించబడింది. ఎల్లవేళలా కూడా ఎక్కడ చూచినా అతని యొక్క ఆజ్ఞ ఆదరింపబడసాగింది. కార్యదక్షులైనటువంటి ప్రతినిధులు రాజ్యకార్యాలను నేర్పుతో చేస్తూ ఉన్నారు. అతడు అక్కడ గవలనామంతో విఖ్యాతిని పొందాడు అని చెబుతూ, ఎలాగంటే శ్రీ వశిష్ఠ మహర్షి ఈ ఉపశమ ప్రకరణమునందు గాది యొక్క వృత్తాంతమున స్వపచరాజ్య లాభము అనేటువంటి దానిని గురించి వర్ణిస్తూ ఇంకా చెప్తూ ఉన్నారు. రామ, ఈ విధంగా గాది చండాలుడు రాజ్యాన్ని పొంది స్త్రీలతో కూడుకొని ఉన్నాడు. మంత్రులు అతనికి యథోచితమైనటువంటి సన్మానాన్ని చేస్తూ ఉన్నారు, చూపుతూ ఉన్నారు. సామంతరాజులు అతనిని అనుసరిస్తూ ఉన్నారు.
అతడు ఛత్రచామర చిహ్నాలతో శోభితుడయ్యాడు. అతని యొక్క శాసనం సర్వత్రా కూడా ప్రతిష్ఠితమే అయ్యింది. అతడు అందరికీ కూడా ప్రియదర్శనుడే అయ్యాడు. రాజ్యపాలనా రీతి నీతులు అతడు చక్కగా గ్రహించాడు. ఆయన మహత్వాన్ని పొందాడు. మహత్తత్వాన్ని పొంది అతని పాలనమునందు ప్రజలు శోకము కానీ, భయము కానీ, క్లేశము కానీ లేని వారై సుఖంగా కాలాన్ని గడుపసాగారు. రాజపదవిని పొంది అతడు తన యొక్క చండాలత్వాన్ని సంపూర్ణంగా మర్చిపోయాడు. నిరంతరం కూడా స్తవమంగళ గీతాలతో ఆనందించేవాడు. మదమొత్తునిలాగానే 8 ఏండ్ల కిరరాజ్యాన్ని పాలించాడు. దయా, దాక్షిణ్యము మొదలైన ఆర్యగుణాలు అతనిని ఆశ్రయించాయి. అప్పుడు ఒక దినమున ఆ రాజు తన శరీరము నుండి అలంకారాలను ఊడదీసి మరి సూర్యుడు, చంద్రుడు, తారకలు తిమిరమేఘ రహితమైనటువంటి ఆకాశములాగా ఉన్న శూన్యదేహితుడే రాజిల్లజొచ్చెను. అయితే హారాలు, కేయూరాలు, వలయాలు, అలంకారాల పట్ల అతనికి పూర్వపు ప్రీతి తొలగిపోయింది. అతని చిత్తము ఔదార్య గుణమునందు నిండి ఉండిపోయింది. అలా నిండిపోవడం వలన కృత్రిమమైనటువంటి సౌందర్యానికి అతను అభినందించజాలకపోతున్నాడు, ఆనందపడలేకపోతూ ఉన్నాడు. సూర్యుడు ఆకాశాన్ని వదిలి అస్తాచలమున కృంగినట్లుగానే ఆ రాజు అట్లు ఏకాకిగా అయిపోయాడు. రాజపురి ప్రధాన ప్రాంగణాన్ని వదిలాడు. బహిప్రాంగణానికి వచ్చాడు. బయటకు వచ్చి నిలబడ్డాడు. అక్కడ కారు నలుపు వారును, మోటువారును అగు చండాలురు వసంత కోకిలల వలె మధుర స్వరంతో పాడుచు కరకిసలయములతో నవలీలగా వీణాతంత్రులను మీటుచు మృదు మధుర ధ్వనులను చేస్తూ ఉన్నారు. అప్పుడు తరుపు తన యొక్క కరపల్లవాల 9 రెక్కలను కదల్చి వాటి నోట మృదుస్వరము వెలువరించుచున్నట్లుగా ఉన్నది. అప్పుడు ముసలితనముతో జీర్ణమైన శరీరము కలిగిన ఆ రక్త అంటే ఎర్రని నేత్రాలు కలిగిన చండాల నాయకుడు ఒకడు ఆ తుషారముతో మంచుతో నిండిపోయిన కాచగిరి శృంగంలాగానే లేచిట్లా పలికాడు. హే కటంజ, స్వరాభిఘ్నుడు కలకంఠమగు కోకిలను ఆదరించినట్లుగానే ఇచ్చటి రాజు నిన్ను సంగీత శాస్త్రాభిఘ్నునిగా సమ్మానించునా? వసంతము చూతవృక్ష శాఖను గనక ఏ విధంగా ఫలపుష్పాల చేత పూరించినట్లుగానే నిన్ను వసనభూషణాదులతో ఆదరిస్తూ ఉన్నాడా? సూర్యోదయమున పద్మాలు ప్రఫుల్లములు అగినట్లుగానే చంద్రోదయమునందు ఓషధులు సంతసించున్నట్లుగానే నిన్ను చూసి మేము పరమానందాన్ని పొందాము. బంధుజనుల యొక్క దర్శనము అశేష ఆనందము యొక్కయు, లాభము యొక్కయు, విశ్రాంతి యొక్కయు అవధి. కాబట్టి ఇట్లా చండాల నాయకుడు ఎన్ని మార్లు పలికినను రాజు లెక్కగొనకుండా ఉన్నాడు. అప్పుడు వాతాయనముల నుండి గమనించుచూ ఉన్న అంతఃపుర స్త్రీలు, ప్రజలు కూడా దీని వలన రాజును చండాలుడే అని గ్రహించారు. మిక్కుటంగా బాధన పొంది నగరవాసులు రాజుని చండాలునిగానే గ్రహించారు కదా. మరి ఆ యొక్క ఏ విధంగా అంటే మంచుతో నశించిపోయిన కమల దళాలులాగానే, హర్ష హతములైనటువంటి గ్రామాలులాగానే, దావాగ్నితో నశించిపోయిన పర్వత తటాలులాగానే వాళ్ళ యొక్క ముఖాలు మ్లానమైపోయి చింతిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజు చండాలురు యొక్క వచనాలను సింహం గనక చెట్టుపై ఉన్న పిల్లి కోతలను సరకుగొనున్నట్లుగానే లెక్క చేయకుండా ఉన్నాడు. ఆ తర్వాత రాజు అక్కడ ఆగలేదు. వెంటనే విషన్న జనబహుళమైనటువంటి రాజపురిని ప్రవేశించాడు. అప్పుడు వాన లేకపోవడం వలన ఎండుపడిన తామర కొలను హంస ప్రవేశించినట్లుగా ఉన్నది. మూలదేశమున ఉన్న కోటరమున నిప్పటించగా బూరుగు మొదలైన చెట్లు నశించిపోయినట్లుగానే అంతఃపురమున ప్రవేశించిన మాత్రముననే అతని యొక్క అవయవాలన్నీ కూడా శుష్కింపసాగాయి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్ర
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం